హిమాచల్ ప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మండి దగ్గర బాస్టాన్ లోయలో ఆర్టీసీ బస్సు పడిపోయింది. ఈ ప్రమాదంలో 5గురు మృతి చెందగా 25 మందికి గాయాలయ్యాయి. వీరిలో పలువురు పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. బస్సు వేగంగా వెళ్లే క్రమంలో అదుపు తప్పి లోయలో పడిపోయినట్లు భావిస్తున్నారు. ने थे वो एम्बुलेंस तो ना मुड़नी तो मुझे तो गाड़ी जी आने तक लाई ये गाड़ी सबसे पहले पूछ रही थी तो ये क्या करेंगे 5 मिनट में जाते हैं मैं सीरियस हूं एम्बुलेंस बड़ा टाइम लगा बड़ी जगह दे हो गया अरे लो सीधी वारा भाई హిమాచల్ ప్రదేశ్ లో జరిగిన రోడ్డు ప్రమాదానికి సంబంధించిన పూర్తి సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, లక్ష్మీదుర్గ అటవీ ప్రాంతమైనటువంటి మండి సర్కాఘాట్ పరిధిలో ఉన్నటువంటి మాషరా ప్రాంతంలో ఈ రోజు ఈ సంఘటన జరిగింది. హిమాచల్ ప్రదేశ్ ఆర్టీసీ బస్సు ఈ ప్రమాదంలో మొత్తం 5గురు మరణించారు. అందులో 3 పురుషులు ఉన్నారు, 2 మహిళలు ఉన్నారు. వారు 5గురు కూడా అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్లుగా స్థానికులు తెలియజేశారు. అదే సమయంలో మరో 20 మందికి పైగా గాయాలయ్యాయి. వీరిలో కొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. మరికొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. సర్కాఘాట్ ఆసుపత్రిలో వీరికి చికిత్స అయితే చేస్తున్నారు. ప్రమాద సమయంలో బస్సు అదుపు తప్పి 150 నుంచి 200 అడుగుల లోయలో పడిపోయిందంటూ స్థానికులు చూసిన వాళ్ళంతా కూడా చెప్తున్నారు. ప్రత్యక్ష సాక్షులు బస్సు సంఘటన జరిగిన వెంటనే బస్సు లోయలో పడిన వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అంబులెన్స్లు అదేవిధంగా పోలీసు బృందాల సహకారంతో అక్కడ బాధితులను రక్షించి గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. హిమాచల్ ముఖ్యమంత్రి కూడా వెంటనే బాధిత కుటుంబాలకు సానుభూతి తెలియజేశారు. గాయపడిన వారికి తక్షణ సాయం అందించాలని కూడా అధికారులను ఆదేశాలు జారీ చేశారు. సో 5గురు మృతదేహాలను ప్రస్తుతం గుర్తిస్తూ ఉన్నారు. వారి కుటుంబ సభ్యులు కూడా సమాచారం అందజేశారు. గాయపడిన వారిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. ప్రమాదానికి కారణాలు ఏంటి అని దానిపైన దర్యాప్తు జరుగుతుంది. బ్రేక్ ఫెయిల్యూరా లేదా డ్రైవర్ నిర్లక్ష్యమా అన్నది కూడా తేలాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించి ప్రస్తుతం అయితే దర్యాప్తు అయితే చేపడుతున్నారు. 5గురు మరణించారు, 20 మందికి అయితే తీవ్రంగా గాయాలై కొంతమంది పరిస్థితి కొంత విషమంగా ఉంది. ఓకే కృష్ణ, థ్యాంక్ యూ. वारा भाई